ఈ రోజు వచ్చేసి మన స్టూడెంట్స్ కి బుట్ట చేతులు ఎలా కట్ చేయాలి, వాటి కొలతలు ఎలా అనేది నేర్పిస్తున్నాను. వీళ్ళతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ప్రతి వీడియో వీళ్ళకి ఎలా నేర్పిస్తున్నాను మీకు కూడా అలాగే నేర్పిస్తున్నాను. ఇంకా డీప్గా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు మంచిగా బోటిక్ షాపులు కానీ నడపాలి, ఇంట్లో కుట్టుకోవాలి మీ బట్టలు మీరు అనుకునే వాళ్ళు చక్కగా మా దగ్గరికి రావచ్చు. ఈ ఒక వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ పెడతాము, దానికి కాల్ చేసి మీరు చక్కగా ఎలా నేర్చుకోవాలి, ఎలా మీరు ఇక్కడ ఉండాలి, మీకు ఇక్కడ హాస్టల్ ఉంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది, ఎన్ని రోజులు ఇది మన కోర్స్ అనేది మా పిల్లలు చెప్తారు. మీరు చక్కగా రావచ్చు, నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రతి పని కూడా ఏంటి అంటే వీళ్ళకి ఏదైతే నేర్పిస్తున్నానో ఒక 10 నిమిషాలు మీకు యూట్యూబ్లో పెడుతున్నాను. అందరూ చక్కగా నేర్చుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు బుట్ట చేతులలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పెద్ద బుట్ట అని ఉంటుంది, ఒకటి చిన్న బుట్ట. మనకేంటి అంటే ఎక్కువ లుక్ వచ్చేది ఏంటంటే మనకి చిన్న బుట్టే. చిన్నపిల్లలకి పెడతాం చూడండి, హాఫ్ బుట్ట అంటారు దాన్ని ఏంటి అంటే మనం ఎలా కట్ చేయాలి, పెద్దవాళ్ళకని చిన్నవాళ్ళు. దీనికి క్లాత్ కావాలి మనకి. మన నార్మల్ బ్లౌజ్ లాగా 1 మీటర్ అలా సరిపోదు, 1.5 మీటర్ బావు అలా తెప్పించుకోవాలి. అర్థమైందా? ఒకవేళ మనకు ఉన్న క్లాత్లో సరిపుచ్చాలంటే జాయింట్లు వస్తాయి. ఇప్పుడు దీని మీద నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను, మీకు కట్ చేయను. మీకు ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి కూడా పనికి వస్తూ ఉంటుంది. మీకు డ్రాయింగ్ వేస్తాను, ఓన్లీ చూడండి. మీకు కూడా ఇక కట్ చేయడమే. నేను డ్రాయింగ్ వేసిన తర్వాత అది ఎలా కట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే చెయ్యి పొడవును తీసుకోవాలి. చెయ్యి పొడవు వచ్చేసి వీళ్ళు 5 ఇంచులు పెట్టమన్నారు, బుట్ట 5 ఇంచులు రావాలి. దానికి మనం ఏం చేయాలి, 3 ఇంచులు యాడ్ చేయాలి. ఎవరికైనా పొడవు అంటే ఎంత అవుతుంది, 8 ఇంచులు మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి డబల్గా వేద్దాం. ఓకేనా? ఇలా డబల్గా వేసి ఇలా అనుకొని ఈ హెచ్చు తగ్గింపులన్నీ మనం కరెక్ట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింది వైపు ఖర్చులకు వదులుకోవాలి కంపల్సరీ. వదులుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత 5 ఇంచులకు ఒక 4 ఇంచులు అనుకున్నాం, 4 ఇంచులకి 3 ఇంచులు యాడ్ చేద్దాం. ఓకేనా? 7 అవుతుంది. 7కి కొంచెం ఖర్చు కలుపుకోవాలి. ఓకేనా? ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టాల్సిన చెయ్యి ఎక్కడి వరకు ఉంది, 4 అంటే మనం ఖర్చు కలుపుకున్నాం కదా, 4.5కి ఇది గీసి దీంట్లో చంక డౌన్ పెట్టుకోవాలి. చంక డౌన్ ఎంత, మనం మినిమం వచ్చేసి 3 ఇంచులు అనుకుందాం. అర్థమైందా? 3 ఇంచులు లేదా పావు తక్కువ 2 ఇంచులు అలా పెట్టేసుకోవాలి. అర్థమైందా? ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇలా గీసేసుకోవాలి. కొంచెం నార్మల్ చేతి కన్నా కూడా ఎక్కువ పెట్టుకోవాలి డ్రాయింగ్, ఇది పొడవు. అర్థమైందా? ఇలా తర్వాతకు వచ్చేసి ఇప్పుడు దీనికి ఎన్ని గీతలు వచ్చినాయి, నార్మల్ బ్లౌజ్కి అయితే 3 వస్తాయి, దీనికి మనకి ఇంకొకటి వచ్చింది, మొత్తం 4 వచ్చినాయి. ఈ 4 వీటికి మనం ఏం చేయాలి అంటే మనం బుట్టని ఒకవేళ చిన్న బుట్ట దీనికే రాసి బుట్ట పెట్టాలి అనుకుంటే 3కి 3 ఇంచులు పెట్టుకొని దీనికి ఒక డబ్బా గీసుకొని దీంట్లోనే తిప్పాలి మనం. అర్థమైందా? బుట్టని ఇలా తిప్పుకోవాలి. ఒకవేళ మనకి ఈ బుట్ట మనకి ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి అంటే చేతికి నిండా రావాలి బుట్ట అనేది మనం అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే కింద లూజ్ వచ్చేసి 10 ఉంది అనుకుందాం. ఈ 10కి మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం ఎంత కుర్చీ పెట్టాలనుకుంటున్నాము 10కి 10 పెడితే చేతి చుట్టూ మంచిగా వస్తుంది బుట్ట అనేది. మనం ఒకవేళ ఇక్కడ క్లాత్ లేదు అలాంటప్పుడు మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే. ఇప్పుడు మనం ఏం చేసాం, డబల్ మీద 2 ఇంచులు పెట్టాము, ఎంత వస్తుంది మనకి, 4 ఇంచులు వస్తుంది. 2 పెట్టుకొని కూడా ఇక్కడ చిన్న బుట్టని మనం పెట్టుకోవచ్చు. అర్థమైందా? అలా కాకుండా 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా డబల్ కూడా పెట్టవచ్చు. క్లాత్ని బట్టి బుట్ట, వాళ్ళు తొడిగే దాన్ని బట్టి బుట్ట. అర్థమైందా? మినిమం మనం ఏం చేస్తాం, 3 ఇంచులు పెట్టుకుందాం బుట్టని. ఓకేనా? పెట్టిన తర్వాత ఖర్చు ఎంత ఉంటుంది, 2 ఇంచులకి ఇక్కడికి వచ్చేసి చెయ్యి అనేది. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం గీసేసి ఇప్పుడు ఈ బుట్టని మనం ఏం చేయాలంటే ఎంతైతే మనం ఇక్కడ పెంచాము, ఇప్పుడు ఇక్కడ ఎంత పెంచాము మనం, 3 ఇంచులు పెంచాం. ఈ 3 ఇంచులు ఇక్కడ పెంచేసి ఇప్పుడు ఈ 3 ఇంచుల కాడ నుంచి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చూడండి ఈ బుట్టని ఈ చేతిలోకి మనం కలపాలి. అర్థమైంది? చిన్నగా ఇలా పెద్ద బుట్ట రావాలంటే, చిన్న రాసి బుట్ట రావాలంటే ఇక్కడ నుంచి క్రాస్ చేయాలి లోనకి. ఇది పెద్ద బుట్ట రావాలంటే ఇలా వచ్చేసి మనం ఏం చేయాలంటే చిన్నగా దీంట్లో నుంచి చెయ్యి మోడల్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ చెయ్యికి చిన్న ఎస్ గుర్తు వేస్తాం కదా, అలా దీంట్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడ దాకా చిన్నగా ఇలా పెట్టేసి ఇది వచ్చేసి మనకి కరెక్ట్ కొలత, ఇదేనా కరెక్ట్ కొలత, మనం 2 ఇంచెస్ పెట్టి చంక ఈ చేతి దాకా దీన్ని చూడండి ఇక్కడ దాకానే మనం కలపాలి. దీన్ని ఇలా కలిపి దీన్ని మళ్ళీ చక్కగా ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇలా రావాలి బుట్ట అనేది. ఓకేనా? ఎక్కువ బుట్ట రావాలంటే మనం ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా నీట్గా బుట్ట అనేది వస్తుంది. ఒకవేళ ఇంకా కొంచెం తక్కువ దీనికంటే మనకి ఎక్కువ లేదు మీడియంగా రావాలి మనకి అనుకుంటే ఇలా చూడండి
ఇలా పెట్టేసి కూడా మనం బుట్టని మనం ఎంత వెడల్పు ఎంత పొడవు తీసుకుంటే అంత బుట్ట మనకి, ఓకేనా? ఇలా తీసుకోవాలి. మళ్ళీ రాసి బుట్టే కావాలి మనకి. ఇంక దీంట్లో కలుపుకొని దీంట్లో నుంచి మళ్ళీ చిన్నగా దీంట్లో కలుపుకోవాలి. ఇది 3 రకాల బుట్ట ఉంది ఇప్పుడు మనకి, అర్థమైందా? ఈ 3 రకాల బుట్ట కూడా ఇలా చేసుకోవాలి. ఇంకా హెవీగా తొడగాలి బుట్ట, ఇంతకన్నా ఎక్కువ మనం తొడగాలి అనుకుంటే ఇటు పెంచుకోవాలి. ఈ చంకని ఇక్కడ దాకా గీసుకొని దీన్ని మళ్ళీ మనం ఇక్కడ దాకా మనం పెంచుకోవచ్చు, అర్థమైందా? ఇలా ఎంతసేపటికి మనం ఎంత లూజ్ పోతే అంత బుట్ట. ఈ పొడవుని మాత్రం మీరు 3 ఇంచులే, ఇంకెక్కువ పెట్టొద్దు, అర్థమైందా? 3 ఇంచులే పెట్టండి. అంటే 3.5, ఇంకా అంతకుమించి మనం పెట్టొద్దు. ఇలా పెడితే మీకు పర్ఫెక్ట్గా 100% వస్తుంది. ఇదేంటి చిన్న బుట్ట, రాసి బుట్ట లాగా పెట్టుకోవాలంటే ఇక్కడికి క్లోజ్ చేయాలి. ఇక కింది వైపు ఖర్చు పెట్టొద్దు, మనకు అర్థమైంది? ఇది లూజు, ఇది ఖర్చు. ఇక్కడికి క్లోజ్ చేసి హ్యాండ్ని తీసేసుకోవాలి, అర్థమైందా? ఒకవేళ మనకి కింద కూడా ఖర్చు కావాలి అనుకుంటే మనం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3, 4 ఇంచెస్ కింద కూడా కుర్చీ వస్తుంది. అంతే, మనం వదిలే కొద్దీ కుర్చీ. అవతల పక్క మనం 2 ఇంచులు ఖర్చు ఉంచుకొని మిగతాదంతా కుర్చీ పెట్టుకోవాలి. మనం లేదంటే మనం కట్ చేసుకున్న బాడీ ప్రకారం మనం కట్ చేసుకొని వీళ్ళకి ఇక్కడ దాకా కావాలా బుట్ట, ఇక్కడ దాకా కావాలో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి దాకా కావాలంటే ఇటు నుంచి 3 ఇంచులు, ఇటు నుంచి 3 ఇంచులకి బుట్ట 6 ఇంచుల పొడవు మీద మనం పెట్టుకోవాలి. కొంతమంది 7 ఇంచుల దాకా తొడుగుతారు, కొంతమంది 5 ఇంచులే తొడుగుతారు, కొంతమంది 2.5 ఇంచులే తొడుగుతారు. అలా మనం వాళ్ళు తొడిగే వెడల్పుని బట్టి బుట్టని ఇక్కడ చేయాలి. మీరు ఇక్కడ ఎంతైతే పాయింట్ తీసుకుంటారో కింద అంత రావాలి. ఇక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ రావద్దు, అర్థమైందా? ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే చేయి తిరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పైన మనం మీరు 2.5కే పెట్టుకుంటే బుట్ట, ఇక్కడ కూడా 2.5కే పెట్టి ఇది మనం మీకు మొత్తం పెట్టిన తర్వాత 2 ఇంచులు వస్తే ఇక్కడ కూడా 2 ఇంచులే రావాలి, అర్థమైందా? పెట్టిన తర్వాత ఒకవేళ 1.5 ఇంచు వస్తే 1.5 ఇంచే రావాలి. మిగతాది ఇటు పెంచుకోవాలి. మీకు చంక భాగానికి ఎంత కావాలంటే అంత పెంచుకోవాలి. కానీ చంక డౌన్ కంపల్సరీ తీయాలి, దాన్ని బుట్టని యాడ్ చేయాలి. అర్థమైంది అందరికీ? అర్థమైంది అక్క? ఇలా 3 రకాల బుట్ట ఉంటుంది. ఇదేంటిది రాసి బుట్టలాగా చిన్నగా పెట్టుకుంటే, ఇదేంటి మీడియం వాళ్ళకి కొంచెం లైట్ బుట్ట, ఇది హెవీ బుట్టే. ఇంకా మనకి ఇంత మించి తొడగరు ఎవరు. ఒకవేళ తొడిగితే తిరగదు, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి కరెక్ట్గా మనం ఇది ఇక్కడికి పెట్టుకోవాలి, ఇది ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుంటే మనకేమైందంటే 3 ఇంచుల మందమే వస్తుంది. మళ్ళీ ఇది 3 ఇంచుల మందం. ఇలా చుట్టూ తిరగాలంటే డబల్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 5 పెట్టాను కదా, 5కి 5 పెట్టుకుంటే మీకు ఈజీగా మొత్తం చేయి నిండా వస్తుంది, ఇక్కడ చంక నిండా కూడా వస్తుంది, అర్థమైంది? 5కి 5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 8 ఉంటే 8కి 8, 5కి 5 అలా పెట్టుకోవాలి. ఈ చంకని పెంచాలి, ఈ చంకని పెంచాలి. చుట్టూ కావాలంటే మనం ఏం లేదురా, బాడీని బట్టి కొలత ఎలా అయితే ఉందో పర్సన్ని బట్టి బుట్ట వాళ్ళు ఎలా తొడుగుతారో అలా ఇక్కడ మనం డిజైన్ దించాలి. అది ఎక్కువ తక్కువ అనేది కస్టమర్ని బట్టి మనం గుర్తుపట్టాలి, ఓకేనా? అర్థమైందా? మీ అందరికి అర్థమైందారా? మొత్తానికి ఎవరెవరు కట్ చేసి చూపిస్తారు రేపు నాకు బుట్ట చేతులు ఎత్తాలి అందరూ. చిన్నపిల్లలకేమో నేను ఇందాకలో కట్ చేసా కదా, హాఫ్ డేగా కాల, పెద్దోళ్ళకి ఇలాగే. ఇదేంటంటే హాఫ్ బుట్ట అంటారు. దీనికి బార్డర్ యాడ్ చేస్తే బాహుబలి,